వెల్కమ్ బ్యాక్ టు సుధా క్లాగ్స్. ఈ రోజు అయితే మీ అందరికి ఒక చిన్న మెసేజ్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈ 3 months లో అయితే చాలా యూత్ అయితే చనిపోవడం అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. అది ఎందువల్లనే తెలియదు, వాళ్ళ పర్సనల్ మళ్ళీ ఏమో తెలియదు, కానీ చాలా యంగ్. టెన్షన్స్ ఎక్కువ తీసుకోకండి ఫ్రెండ్స్, ఏది కూడా టెన్షన్ తీసుకోవద్దని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆఫీస్ కానీ, మీ పర్సనల్ కానీ, మీ ఫ్యామిలీ ఇష్యూ కానీ ఏదున్నా టెన్షన్ తీసుకోవద్దని ఫ్రెండ్స్. ఎందుకంటే కూల్గా ఉండండి. ఏమైనా కూడా మన కంపెనీ కానీ ఏది కూడా పట్టించుకోదు. మన కంపెనీ కోసం కుక్క చాకరీ చేసినా కూడా కంపెనీ ఇంచు కూడా పట్టించుకోదు ఫ్రెండ్స్. ఎందుకంటే కంపెనీ మన అప్పది కాదు, మన తాతది కాదు. మనం ఎంత పని చేసినా కంపెనీ నువ్వు చేసినప్పుడే మాత్రమే నువ్వు ఎంప్లాయ్, చేయకపోతే నేను తీసి పడేస్తుంది నెక్స్ట్ మినిట్. అది గుర్తుంచుకోవాలా. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి చేస్తాం. నన్ను ఈ 3 monthsలో ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం, యాక్సిడెంట్లో చనిపోవడం, ఇట్లా చాలా జరిగినాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. మా ఆఫీస్లో జరిగింది. ఆఫీస్ అంటే మా దగ్గర కాదు, వేరే డిస్టిక్లో. మా సీనియర్ సారు, ఆ సార్ అయితే స్నానానికి వెళ్ళినాడు, చనిపోయినాడు ఫ్రెండ్స్ స్ట్రోక్ వచ్చి. ఎవ్వరు లేరు ఆఫీస్. స్నానానికి వెళ్ళినాడు, చనిపోయినాడు ఫ్రెండ్స్ స్ట్రోక్ వచ్చి. ఎవ్వరు లేరు ఆఫీస్ హాస్టల్లో ఎవ్వరు లేరు, చనిపోయినాడు. వాష్రూమ్లోనే చనిపోయినాడు. కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్ అయితే 8 months ప్రెగ్నెంట్. వాళ్ళ వైఫ్ ఎంత బాధ ఉంటుంది ఫ్రెండ్స్. 8 months ప్రెగ్నెంట్, ఆయన చనిపోయినాడు స్ట్రోక్ వచ్చి. అది టెన్షన్స్ ఎక్కువ తీసుకోవద్దండి ఫ్రెండ్స్. ఈ టెన్షన్స్ వల్ల యూత్కి స్మోక్ కానీ డ్రింక్ కానీ ఎక్కువ చేసి టెన్షన్ తీసుకుంటే మాత్రం ఇలా జరుగుతుందని చాలా మ్యాక్సిమం చెప్తున్నారు. కానీ ఏది నిజమో తెలియదు. కానీ జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా రీసెంట్గా అయితే మా ఫ్రెండ్ అయితే యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు ఫ్రెండ్స్. నైట్ ఆఫీస్ డ్యూటీ అయిపోయింది, రిటర్న్ అయినాడు మా ఊరికైతే. వచ్చే దారిలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు. ఒక హాస్పిటల్కి తీసుకుపోయేలోపు చనిపోయినాడు ఫ్రెండ్స్. అందుకోసం నేను ఏం చెప్తానంటే చాలా జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్. మనకి ఏ కంపెనీ కూడా యాక్సిడెంట్ అయినా ఏమైనా కూడా చనిపోయినా ఏది కూడా పట్టించుకోదు. వాడు పోయినాడా అయిపోయా నెక్స్ట్ ఎంప్లాయ్ అంటారు అంతే. మనమేమో ఆ కంపెనీ కోసం కుక్క చాకరీ చేసినా కూడా ఏ కంపెనీ పట్టించుకోదు. అందుకోసం అనేది చాలా సేఫ్గా నిదానమైన పర్లేదు ఫ్రెండ్స్. నిదానం రండి. ఎందుకు తొందరపడి డ్రైవ్ చేయడం, స్పీడ్గా రావడం. నేను కూడా ఫీల్డ్కి వెళ్తున్నా ఫ్రెండ్స్. చాలా ఫీల్డ్కి నన్ను కూడా ఎట్లా తిప్పుతారంటే అట్లా తిప్పుతారు ఫీల్డ్కి. నేను 3-4 times మంత్రాల రూట్కి పోయినాను ఫ్రెండ్స్. ఒకసారి అయితే నాకు కూడా జస్ట్ మిస్. ఎందుకంటే చాలా స్పీడ్లో వస్తారు ఫ్రెండ్స్. ఎవడు మన తప్పు ఉండదు, కానీ మనం పోయేది మనమే. మన తప్పు ఉండదు, కానీ మనం ఇచ్చిపోతారు. డాష్ ఇచ్చినారంటే అయిపోయాం మన బతికింగా పోయినట్లే. ఎందుకంటే మన కోసం ఫ్యామిలీ ఎదురు చూస్తుంటుంది. అందుకోసం మా ఫ్రెండ్ చనిపోయినాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే చెప్పుకూడదు, వాళ్ళ పేరెంట్స్ చాలా బాధగా ఉన్నారు. అందుకోసమే ఆ పిల్లోడైతే స్పాట్లో పోయినాడు. మళ్ళీ హాస్పిటల్లోకి తీసుకెళ్ళేప్పుడు 10 minutesలో పోయినాడంట ప్రాణం. ఇంటికి పెద్ద కొడుకు. ఎంత బాధ ఉంటుంది ఫ్యామిలీ వాళ్ళకి, తెలుసుకోండి. అందుకోసమనే ఈ వీడియో చేస్తున్నా. కొద్దిగా ఏది కూడా టెన్షన్ పట్టించుకోండి ఫ్రెండ్, పట్టించుకోనే వద్దు. అవసరం లేదు. టెన్షన్ పడితే మన ఆఫీసు ఏది కూడా మన గురించి ఆలోచించదు. మన గురించి కొద్దిగా కూడా ఒక్క క్షణం కూడా మన గురించి ఆలోచించే కంపెనీ ఏది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం, వాళ్ళ టార్గెట్, వాళ్ళది అన్నీ అవే కావాలి వాళ్ళకి. మన జీవితం అయితే అవసరం లేదు. అందుకోసం ఎంత కష్టపడా అంతే కష్టపడి అయ్యిందా ఓకే, లేదంటే టెన్షన్ తీసుకోవద్దంతే. టెన్షన్ తీసుకున్న ఏ మేనేజర్ గారు కానీ ఎవరు కూడా ఏం పెట్టడు. అందరంతే. వాళ్ళ టార్గెట్ కోసమే, వాళ్ళ స్వార్థం కోసం ఆలోచిస్తారు, కానీ మన ఎంప్లాయ్ గురించి ఎవరు కూడా ఆలోచించరు. అందుకోసమనే చెప్తున్నా, ప్లీజ్ సేఫ్ అండ్ డ్రైవ్. ఎందుకంటే సేఫ్గా డ్రైవ్ చేయండి. డ్రింక్ అండ్ డ్రైవ్ చేయొద్దండి, అస్సలు చేయొద్దండి ఫ్రెండ్స్. డ్రింక్ చేసి డ్రైవ్ మాత్రం చేయొద్దండి. మీరు తాగాలనుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత బైక్ ఇంట్లో పెట్టి వాకింగ్ డిస్టెన్స్లో పోయి తాగి రాండి ఫ్రెండ్స్, ఇబ్బంది లేదు. కానీ డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి మీ వాల్యుబుల్ ప్రాణాన్ని కోల్పోతే మీ ఫ్యామిలీ, మీరు పోయిన వాళ్ళు ఏమో కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు తాగే ఒక్క క్షణము మీ ఫ్యామిలీ వాళ్ళని గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్, చాలు. మీ మ్యారీడ్ అయితే మీ పిల్లలు కానీ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళని గుర్తు తెచ్చుకోండి మీరు తాగి డ్రైవ్ చేసేటప్పుడు. అందుకోసమే చెప్తున్నా, తాగండి, తాగడం తప్పు కాదు. దాన్ని లిమిటెడ్గా తీసుకొని డ్రైవ్ చేయకుండా వాకింగ్ డిస్టెన్స్లోనే ఉండి తాగి ఇంటికి పోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఈ 3 monthsలో నాకు తెలిసిన వాళ్ళే స్ట్రోక్ వచ్చి యాక్సిడెంట్ వచ్చి చాలామంది చనిపోతున్నారు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నా. మీ ఫ్యామిలీ కోసమైనా మీరు ఒకసారి ఆలోచించండి. అందరూ తాగుతారని కాదు, కానీ మన రాత అట్లా. కానీ టెన్షన్స్ తీసుకోవద్దండి. టెన్షన్
మాత్రం అస్సలు తీసుకోవద్దు. కూల్గా ఉండండి అంతే. ఎవ్వరు కూడా ఏం పెట్టడు. కూల్గా ఉండి మీ వర్క్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్.